జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. భారత్ చుట్టూ ఉన్న దేశాలను బుట్టలో వేసుకోవాలని చైనా చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కావు. ఇప్పటికే పాకిస్తాన్, శ్రీలంకలలో అనుకున్న ప్లాన్ అమలు చేస్తూ వెళుతోంది. ఇక నేపాల్పై కూడా చైనా పట్టు సాధించాలని ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికే ఎన్నో దేశాలను సర్వనాశనం చేసిన చైనా హిందూ దేశమైన నేపాల్పై కూడా తమ ఆధిపత్యాన్ని చూపించాలని కుట్రలకు పాల్పడుతూ ఉంది. చైనాకు అలాంటి అవకాశం ఇవ్వకూడదని కొన్ని వర్గాలు నేపాల్లో పోరాటం చేస్తున్నాయి. చైనాకు వ్యతిరేకంగా ప్రజా మద్దతు కూడబెడుతూ ఉన్నాయి. అయితే చైనా వ్యతిరేక వాయిస్ను నేపాల్లో వినిపించకుండా చేయడానికి గత కొన్నేళ్లుగా చాలా ప్రయత్నాలే జరిగాయి. ముఖ్యంగా నేపాల్ మీడియాను చైనా తన కంట్రోల్కి దాదాపుగా తీసుకుంది. నేపాల్ మీడియాపై చైనా తన ప్రభావాన్ని కొన్ని సంవత్సరాలుగా పెంచుకుంటుంది. వీలైతే బెదిరించో లేదా బుజ్జగించో ఏదో ఒకటి చేసి నేపాల్ మీడియాను తన వైపు తిప్పుకుంటూ ఉంది. ఇక మాట వినని నేపాల్ జర్నలిస్టులను బహిరంగంగా బెదిరించడమే కాకుండా కొంతమంది కనుమరుగైపోయేలా కూడా చేసింది చైనా. తాజాగా అలాంటి ఉదంతం గురించి ప్రపంచం మొత్తం చర్చించుకుంటూ ఉంది. మే 29న నేపాల్లోని చైనా రాయబారి చెన్సాంగ్ నేపాల్ జర్నలిస్ట్ గజేంద్ర బుతతోకి తమకు క్షమాపణలు చెప్పాలని బహిరంగంగా డిమాండ్ చేశాడు. పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం కోసం చైనా రుణాలిచ్చిందని, అయితే నేపాల్ అధికారులు మాత్రం ఎక్కువ వడ్డీ రేట్లకు తీసుకున్నారని గజేంద్ర బుతతోకి ఆరోపించారు. చైనా బుద్ధిని, చేస్తున్న మోసాన్ని బయటపెట్టినందుకు గజేంద్రపై కోపాన్ని చూపించింది చైనా. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కట్టడానికి చైనా భారీ సాయం చేస్తోందని బయటకు బిల్డప్ ఇస్తోంది. అయితే చైనా ఎక్కువ వడ్డీని నేపాల్ నుండి వసూలు చేస్తోందని మాత్రం బయటకు ఎవరూ చెప్పడం లేదు. ఈ విషయాన్ని బయటపెట్టిన గజేంద్రను చైనా ఇబ్బందులకు గురి చేస్తోంది. 5% వడ్డీ రేటుతో నేపాల్కు చైనా సాయం చేస్తోందని, సాధారణంగా అయితే 2% ఉండాలని వివరించాడు గజేంద్ర. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని గజేంద్ర బుతతోకి తేల్చి చెప్పాడు. అయితే ఇప్పుడు గజేంద్రకు చైనా ఎలాంటి ఆపద కలిగిస్తుందనే ఆందోళనలు నేపాల్ ప్రజల్లో ఉన్నాయి. చైనా రాయబారి స్పందించి క్షమాపణలు చెప్పమని డిమాండ్ చేసిన తీరు చూస్తుంటే నేపాల్ మీడియాను చైనా ప్రభావితం చేయగలదని స్పష్టంగా తెలుస్తుంది. నేపాల్ మీడియాలో చైనా ప్రభావం గురించి ఒక నివేదికను 2023లో సెంటర్ ఫర్ సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఫారిన్ పాలసీ విడుదల చేసింది. తన సొంత జర్నలిస్టులను ఉపయోగించి నేపాల్ మీడియాను ప్రభావితం చేసేందుకు చైనా ఎలాంటి ప్రయత్నాలు చేసిందనే విషయం అందులో స్పష్టంగా తెలియజేశారు. నేపాల్ దేశంలో చైనాకు ఒత్తాస పలికే వారికి ప్రత్యేక సదుపాయాలను కల్పించారు. ఇదే నేపాల్ జర్నలిజంలో పెను మార్పులకు కారణమైందని నివేదికలో పొందుపరిచారు. నేపాల్లోని మీడియా రంగంలోని భౌగోళిక రాజకీయ వ్యూహాన్ని నియంత్రించడానికి చైనా ఎన్నో కుట్రలకు తెరతీస్తుందని నివేదిక తెలియజేసింది. భారతదేశంలోనే ఎన్నో మీడియా సంస్థలకు చైనా నుండి నిధులు వస్తున్నాయని ఆరోపణలు ఉండగా, ఇక నేపాల్లో ఆ బాబత్ బ్యాచ్ బాగా ఎక్కువగానే ఉంది. చైనా ఒక గొప్ప దేశం, చైనా నాయకులు మహనీయులు, చైనా పుట్టిందే నేపాల్ కోసం, నేపాల్ బాగు కోసం అంటూ చెప్పే జర్నలిస్టులు నేపాల్ మీడియాలో ఇటీవల కాలంలో మరీ ఎక్కువైపోయారు. నేపాల్ జర్నలిస్టుల పిల్లల విద్యకు సంబంధించి ప్రోత్సాహకాలు, వీలైతే విదేశాల్లో చదివించడానికి నిధులు కూడా చైనానే ఇస్తుంది. ఇక ఆయా మీడియా సంస్థలో ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతూ చైనా నేపాల్ మీడియాలో భాగమైపోయింది. దేశంలో పనిచేస్తున్న జర్నలిస్టులను ప్రభావితం చేసేందుకు చైనాకు నేపాల్ జర్నలిస్టుల పర్యటనను స్పాన్సర్ చేస్తున్నారు. 2023 వరకు 9,000 మంది జర్నలిస్టుల పర్యటనలకు అన్ని ఖర్చులను చైనా చూసుకుంది. ఈ ట్రిప్పులు ఎడ్యుకేషనల్ ట్రిప్ లాగా కనిపించినా అక్కడే వీరికి అందాల్సిన తాయిలాలను చైనా ఇచ్చేస్తుంది. ఈ ట్రిప్ల నుండి వచ్చిన జర్నలిస్టులు ఒక్కసారిగా చైనాకు అనుకూలంగా మారిపోతారు. నేపాల్ ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ వంటి అంశాలను తక్కువ చేసి చూపించడం మొదలు పెడతారు. చైనాయే సుప్రీం అన్నట్లుగా వీరు రెచ్చిపోతారు. నేపాల్లో చైనీస్ మీడియా అవుట్లెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఛానళ్లు నిధులతో పాటు అధునాతన సాంకేతికత కలిగి ఉన్నాయి. నేపాల్ మీడియా సంస్థలు అంత సులువుగా ఇలాంటి వాటిని సమకూర్చుకోలేవు. ఈ అవుట్లెట్లు చైనా విధి విధానాలను ప్రోత్సహించే కంటెంట్ను వ్యాప్తి చేసేందుకే పనిచేస్తున్నాయి. అమెరికా, భారతదేశానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం, కల్పిత కథనాలతో నేపాల్ ప్రజల మనస్సులలో విషాన్ని నింపుతున్నాయి. నేపాల్ ప్రజలపై అమెరికా, భారతదేశం ప్రభావాన్ని తగ్గించి తనను తాను ఓ గొప్ప శక్తిగా చాటి చెప్పుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. చైనా నేపాల్లోని కీలక రాజకీయ నాయకులను, పార్టీలను బుట్టలో వేసుకోవడానికి ఫండింగ్ ఇస్తూ వస్తోంది. ఇప్పుడు మీడియాను కూడా తన వైపే ఉండేలా చూసుకుంటుంది. భారతదేశానికి వ్యతిరేకంగా నేపాల్ను ఓవైపు చైనా ప్రేరేపిస్తూ ఉండగా, మరోవైపు చైనానే నేపాల్ భూభాగాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటూ ఉంది. నేపాల్లోని హుమ్లాలో చైనా భూ ఆక్రమణలకు పాల్పడిందంటూ ఐక్యరాజ్య సమితికి రాష్ట్రీయ ఏకతా అభియాన్ 2022 ఫిబ్రవరి నెలలో మెమరాండం అందజేసింది. చైనా భూ ఆక్రమణలపై జోక్యం చేసుకోవాలని
నేపాలీ సివిల్ సొసైటీ గ్రూప్ కూడా అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఓవైపు చైనా తమ దేశ భూభాగాన్ని ఆక్రమిస్తున్నా, తమ వారసత్వ సంపదను దోచుకుంటున్నా కూడా నేపాలీ మీడియా అస్సలు నోరు మెరపడం లేదు. రాబోయే రోజుల్లో నేపాల్ను చైనాలో కలిపేయాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని కూడా నేపాల్ మీడియా చెబుతుందేమో. ఇప్పుడు తమ పిల్లలు బాగుంటే చాలని అనుకునే నేపాలీ మీడియా ప్రముఖులు కొన్నేళ్ల తర్వాత ఆ పిల్లలే మన దేశం ఎక్కడా అని అడిగితే ఏ సమాధానం చెప్తారో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.